గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వేల మంది లక్షల మంది కోరుకుంటూ ఉంటారు బిగ్ బాస్ కి ఒకసారైనా వెళ్ళాలి అని చెప్పి. ఆ బిగ్ బాస్ తలుపు తట్టిందనమాట ఆయనకి. ఆయన ఎవరో కాదు, ఏఎన్ఎన్ నర్సయ్య తాత. ఆయన పాట ద్వారా, ఆయన మాటల ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల వివిధ ఛానళ్ళు తిరుగుతూ మనల్ని అలరిస్తూ ఉన్నారు. చాలా ప్రోగ్రామ్స్ మనందరికీ బాగా తెలుసు. యూట్యూబ్లో ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ కనిపించింది అనమాట, మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఆయనే ఏఎన్ఎన్ నర్సయ్య తాత. నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. శనాతి పిల్లగా నేను కూడా నర్సయ్య తాతనే పిలవాలా? మరి తాతని పిలవకపోతే మరి అమ్మా ఎంత రామసాకని మగోడే. దర్శనం చిన్న దర్శనం ఏం కాదు, చూసినట్టు చిన్న దర్శనం కాదంటే చూసినట్టు చెప్తున్నాడు తాత. సరే 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 ఈ నర్సయ్య తాత ముందు నీల నరసింహ మీ పేరు. సో ఎలా వచ్చారు అసలు నీల నరసింహ నర్సయ్య తాతగా ఎలా మారారు? అంటే తాత ఇక నేను ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం మాది. ఊళ్ళే ఇక మా అయ్య అమ్మ గొర్రెలు కాసేది, కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది. అయితే ఈ 10 దాకా చదివిపించారు మా వాళ్ళు. ఇక 10 కాగానే వేరొక పెళ్లి చేసిర్రు. ఇక అప్పుడు పెళ్ళి అంటే కూడా నాకు అసలు పెళ్ళి అంటే నేను సంబూరం అనుకుంటున్నా ఆయన. ఎందుకంటే ఆయన 16-17 సంవత్సరాలే ఉన్నా. మీకు పెళ్ళి అయ్యేసరికి 10 నా పెళ్లి చేసిడంటే చూడు నా కథ ఎంత ముందుకు ఉందో. ఇక 10లో పెళ్లి చేసిర్రు. నేను చదువుకుంటా అంటే మనం పెళ్లి చేసుకున్నాడు మాత్రం చదువుకున్న లేరారా అని మాయ రాగాలు తీసే. ఇక సరే అని పెళ్ళి ఆయే. ఒక పెళ్ళి అయినాక ఇక 6 నెలలు అటు ఇటు ఏమైందో ఏం కథ అమ్మ ఇక బా దుడిగడ్డ చేతికి ఇచ్చాడు. ఏనాడు గొర్రకాడికి. ఓ అమ్మ ఇక చదువు అటు అయింది, ఇక నేను ఇటు అయినా. ఇక అడవి తిరుగుకుంటా, ఆ చెట్లు చేమల పూట తిరుగుకుంటా చిన్నగా ఈ పాటలు రాసడం మొదలు పెట్టా. ఇక అట్లా నీల నరసింహ ఇంత పాటలు పాడుకుంటా అట్ట లాస్ట్కి వస్తాకల్లా ఈ మీడియా వాళ్ళ కంట్లో వాడి ఇక నర్సయ్య తాతగా పేరు గిట్ల వచ్చింది అన్నమాట. ఓకే, అద్భుతం. అంటే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత అగ్ని పరీక్ష అని ఒకటి మొదలు పెట్టారు. కామనర్ కేటగిరీలో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో అసలు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు, ఐ మీన్ అక్కడ దాకా మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా వచ్చింది? ఆ ప్రాసెస్ ఎలా అయింది? అది ఇక మన ఈ మధ్యకాలంలో నా ఈ చిన్న పాటలు, ఇక నా ఇటువంటి ఈ తెలంగాణ యాసలో ఈ మాటలు ఇవన్నీ బాగా ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అట్లా ఈ అందరిలాగా నేను కూడా అప్లై చేసుకున్నా. ఇది అది రిజిస్టర్ చేసుకున్నా వీడియో చేసి. ఇంకా అట్లా ఇక మనకు వస్తుంది ఏదో ఇక అన్నట్టుగా ఇక చిన్నగా ఇది చేస్తే అది ఫోన్ చేసి రాళ్ళు ఇట్లా మేము పలానా బిగ్ బాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం గిరికెట్ సంగతి అని. అట్లనా ఇక అని ఇక నేను ఆయన షూట్లోనే ఉన్నా, నువ్వు జూమ్ కాల్కు రా అని ఒక మేడం ఫోన్ చేసింది. ఇక సరే అని ఓ గంట తర్వాత నేను షూట్లో ఉన్న తల్లి అని ఓ గంట తర్వాత ఇక జూమ్ కాల్ పోయినాం. ఇక మాట్లాడింది, అన్ని అడిగింది, ఇచ్చులు కచ్చకాయలు అడిగింది. ఇక అది ఇది ఇట్లా అట్లా ఇక నీకు ఇక రకరకాలుగా అడిగింది అనుకో. అది ఇక చెప్పినా అయింది పోయింది. తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ రావాలని ఏదో మెయిల్కి పంపించారు, మెసేజ్ పంపించారు. మళ్ళీ రావాలంటే మళ్ళీ పోయినా, గ్రూప్ డిస్కషన్లో కూడా సెలెక్ట్ అయినా. ఇక ఆఖరికి వస్తాక అగ్ని పరీక్ష దాకా పోయినా. సో ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో మీరు కనిపించారు, అది పట్టుకుని వేలాడుతూ కనిపించారు. తర్వాత చూస్తే మళ్ళీ ఇలా బయట కనిపిస్తున్నారు. అంటే మేము కొంచెం ఆనందపడ్డాం. చాలా మంది మీ మీద ఆర్టికల్స్ కూడా రాశారు, నర్సయ్య తాత బిగ్ బాస్ హౌస్లో కనిపించాడు, వావ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీ విషెస్ చెప్పేలోపు మీరు మళ్ళీ బయట కనిపించారు. ఏంటి ఈ మధ్యలో ఏం జరిగింది? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడిగిర్రు, ఏంది నువ్వేం చేస్తావు అంటే, నేను ఒక ఆటగాన్ని, నేను ఒక పాటగాన్ని, నేను ఒక మాటగాన్ని, ఏది కానీ అన్నారు. కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటే కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, ఆ మాసపు ఉన్నామని 5 వేస్తున్నావే,
ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా, కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. కొత్తగా పెళ్ళి అయింది. ఇక పిల్లగానికి ఎన్ని ఉంటాయి బామరు, ఒక పెళ్ళాన్ని చూసుకోవాలి, ముద్దుగా ముచ్చట పెట్టుకోవాలి, ఉండదా ప్రేమ? జాడి ఇస్తాని ఆ అమ్మగారింటి కానీ అండబెట్టింది. ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇట్లా జనాలను నవ్వించే మురిపించే ఆనందంలో ముంచి లేపే పాటలు కూడా నేను బిగ్ బాస్లో పాడతా ఎంటర్టైన్ చేస్తా అని చెప్పిన. ఇక ఇంకా బాగా ఏం నవ్వేయగలుగుతావు నువ్వు అని అన్నది. ఎట్లా నువ్వు వీళ్ళని నవ్వించాలి, ఎట్లా నవ్విస్తావు అన్నది. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు, సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు, జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. ఇక మరి కనుకనేమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకరే గాయిగా ఇడుపు కూసుంటారు చిన్నబోయి, నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ అని ఈ రకంగా మొదలుపెట్టి ఆఖరికి వస్త్రకాలు ఏమన్నా తాత అంటే పొద్దుగాలు లేచి నర్సయ్య తాత ఏం చేయాలి, బాయికాడికి పోవాలి. నా ముసళ్ళు ఏం చేయాలి, లేచి ఇక పొయ్యి అంటు పెట్టి ఇంత శాయ సుక్కు అదో ఏదో పెట్టాలి, తాగిపోతా, లేకపోతే ఇంత గట్టుకైనా కాయాలి తినిపోతా. ఇక నా ముసలి చల్లకుండా ఏమంట ఈ సాట ఫోన్లు వచ్చినావు తాత, ఈ సాట ఫోన్లు చూసుకుంటా పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మూవ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే, దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే, దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే, సిరిపిగా సెరిపీలు పెరుగుతుంటే చుట్టాలు పెరగబట్టే. ఇక చెప్పు శ్రీముఖి, నీకు నవ్వు వచ్చిందా అంటే ఇక నీకెందుకు, శ్రీముఖే కాదు ఆడ కూర్చున్న నవదీపు బిందు మాధవి అభిజిత్ మొత్తం ఒకటే కిచా 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 ఆనకాలం వల్ల కప్పర్ కనుక బెకబెక అన్నట్టే నా వీరిగా. అమ్మా నర్సయ్య తాత ఇటు ఉన్నాడు అటు ఉన్నాడు అంటే ఇంతే కాదు నా పాటతోటి ఏడిపిస్తా కూడా, అంటే నవరసాలు వణికిస్తా అని ఇట్లా కూడా చెప్పిన. ఇక అట్లా ఇక సరే తాత నువ్వు టాస్కులు కూడా ఉంటాయి ఇంట్లో, మరి నువ్వు వాటిని తట్టుకుంటావా అంటే, ఒరే నేను ఎండకి ఎండినోని ఆనకు నాణ్యోని, నాకు ఈ టాస్కులు ఒక లెక్కనా, కరువు కాలం అంతా చూసుకుంటా కన్నీరు దిగమిగుకుంటా ముందుకు నడిచినైతే అని ఇక పోయి అలా దీనికి ఈ ఇనుప బొంగులకు ఏలాడబడ ఉన్నారు, అన్న కూడా పోయి ఏలాడబడ్డా, ఇటు అటు ఊగిన జరసేపు ఉన్నా. అది కథ. అదే ప్రోమోలో వచ్చింది వేలాడింది కదా, వేలాడింది. అదేంటి వాళ్ళు చెప్పిన టైం కంటే మీరు ముందే దిగిపోయారా, ఏమన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారా అక్కడ వేలాడినప్పుడు ఉన్నా. మరి ఎందుకు మీరు మిమ్మల్ని బయటకు పంపించాల్సిన అసలు ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు కదా మిమ్మల్ని బయటకు పంపించడానికి? అయితే నేను ఇంకో మాట నన్ను అడిగిర్రు, ఏమడిగిరంటే ఏంది అంటే ఈ పాటల కార్యక్రమం కాదు కదా ఇది అనేది కూడా అనుకొచ్చారు. అంటే నేనన్నా మీరు పాటల కార్యక్రమం అంటుర్రు, పాట శక్తి ఏందో చెప్పనా అన్న, చెప్తాత అన్నారు. నా పాట ఎంతోమంది ఆత్మహత్యలను ఆపగలిగింది. నా పాట ఒక నిండు ప్రాణం నా కాడికి వచ్చి బతికి అని బట్ట కట్టి నా కాడికి వచ్చి నన్ను కలిసి నీ పాట వల్ల నేను బతికిన, నీ పాట వల్ల నేను బట్ట కట్టి ఇలా నీ కాడికి వచ్చిన. ఎట్లా ఏంది ఏం కథ ఎవరైనా అండి. గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి రైతు పాట ఈని సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు
చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. వా అసలు అసలు అదిరిపోతున్నాయి ఆ పాటలు. అంటే నిజంగా చదువుకున్నాడు ఈ తెలుగు సాహిత్యం మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా ఇన్ని పదాలు ఇంత దాన్ని ఏమంటారు ఇలా కంపోజ్ చేయడం అనేది కష్టం. హబ్బ తాత కానీ భలే ముచ్చట చేసేవే. తెలుగు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇట్లా అసలు అంటే ఆ పదాలు యతి ప్రశ్నలు అక్కడ కలపరేమో అనేది నువ్వు అంటున్నావు. అయితే ఒకప్పుడు నేను గొర్రె కాస్తప్పుడు నీల నరసింహ ఈయనే గొర్రె కాసుకుంటా పాటలు పాడతా అంటుండు. గొర్రె కాసేవానికి ఏం సాహిత్యం వస్తుంది అని ఎగతాలు చేసిరు తాత, అవమానపరిచిరు. ఎన్నో ఒక చిన్న చిన్న మీటింగ్ల కాడు పోయి నేను పాట రాసుకొచ్చిన ఒక పాట పాడతా సారు బతిలాడే నీకేం పాటలు వస్తాయి, ఏం పని లేరా నీకు గొర్రె కాడికి పోక. ఓ అమ్మ అట్లా ఇక కొన్ని సార్లు దూరం పోయేది. మాది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. నల్గొండకు పోయేది. పాట మీద నాకు అంత యాద ఊకోనిపోయేది. పాట ఏదో ఒకటి నాకు కనిపించిందల్లా ఏదో ఒక పాట రూపంలో మనసులో మెదులుతూనే ఉంటుంది. ఓనాడు నల్గొండకు, ఓనాడు భువనగిరికి, చుట్టుపక్కల అంతా తిరుగుతుండేది. ఇక నేను గొర్రెకాడు కూడా ఎగ్గొచ్చి ఏమన్నా కానీ ఇలా గాడో మీటింగ్ ఉందట పోయి ఆడ పాట వాడే రావాలి, ఏమన్నా కానీ వాళ్ళకు దండం పెట్టి ఒక్క అవకాశం ఈ సారు అని పాట వాడే వస్తా అని అట్లా ఆ రకంగా నేను గొర్రెలకు నాడు మా అయ్యకు ఏదో ఒకటి చెప్పి పోయేది. ఆడిపోతే అవకాశం ఇవ్వకపోయేది. ఓ అమ్మ ఇంత దూరం వస్తే తొవ్వకిరాయి వృధా అయిపోయాగారా దేవుడా శంకరా అని మళ్ళీ వచ్చేది. ఇట్లా కొద్ది రోజుల దాకా కొన్ని ఏళ్ళ దాకా పాటతో బాగా నలిగిపోయినా. చాలామంది అవహేళన చేసిర్రు. ఏడన్నా మీటింగ్ అవుతుందంటే అయ్యా పలానాడు వస్తారా, పక్కా ఆడు వస్తారా, గొర్రె ఇసిపెట్టి చక్కగా ఆడికి వస్తాడు, పాడవార్త అని మన వెంటనే పాడతాడు. ఇట్లా అయితే అప్పుడు నాకు ఒక ఆయనే అందరూ అవమానపరుస్తూ అందరూ ఎగతాళి చేసిన ఉంటారు కదా, కొంతమంది మంచులు కూడా ఉంటారు కదా. బీటా నువ్వు ఒక పని చేయరా, నువ్వు గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకో, అలా నువ్వు పుస్తకాలు చదివితే నీకు సాహిత్యం మీద బాగా పట్టు పెరుగుతుంది, అట్లా నీ పాటకు ఇంకింత బలం వస్తుందిరా అన్నాడు. అమ్మ మంచి ఆలోచన అనుకున్నా. ఇక ఎమ్మటే రావణపేట మా పక్కన మాకు 9 కిలోమీటర్లు మా మండలం, రావణపేటకు పోయినా. ఇక పోయి ఆడ 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నా. వారానికి ఒక బుక్ చదివిన తాత. గొర్రెలు కాసుకుంటేనే వారానికి ఒక బుక్ చదువుతుంటే ఆ బుక్ చదువుతుంటేనే నాకు రకరకాల ఆలోచనలు వస్తుండేది. ఆ టైంలో ఎప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన నేను పెన్ను బట్టి నా సంచి ఉండేది ఒకటి, ఇంత పొడి సంచి, ఆ సంచిలో ఇంత పెద్ద ఒకటి తెల్ల బుక్ లాంగ్ నోట్ బుక్ ఉండేది. ఆ బుక్ నేను చదువుకునే సాహిత్యం సంబంధించిన బుక్. ఇక నాకు ఆలోచన రాని అలా రాసేది, ఎమ్మడే పాడేది ఆయనే. నాకు ఫస్ట్ ఏంటి నా గొర్రెలే, నా పాట బయటకు వచ్చిందంటే ఈనేటందుకు నా గొర్రెలే ఆడియన్స్ నా గొర్రెలే. అట్లా నా గొర్రెలకు కూడా నా పాట అలవాటు అయ్యింది. అట్లా ఆఖరికి వస్తారకల్లా నా పాట ప్రపంచ తెలుగు మహాసభలల్లో బ్రహ్మాండమైన సాహిత్యంతో పాట వాణ్యం. సూపర్ సూపర్. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా.
మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఇక ఈ రకంగా పాడుకుంటా ఇంకా కొద్దిగా అంత ఉంది. లాస్ట్కి ఏమన్నా తాత అంటే ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు దాకా మీకు ఓన్లీ తెలంగాణ సాహిత్యం ఒకటే వచ్చాను అనుకున్నాను, కానీ మీకు అచ్చ తెలుగు స్వచ్ఛమైన తెలుగు కూడా వచ్చు. మీరు పుస్తకాలు బాగా బాగా చదివారనమాట. ఎక్కడి పుస్తకాలు మూత మోగించిన పుస్తకాలు మరి చదవండి నాకు ఎట్లా వస్తుంది. అవును, అప్పుడు అమ్మ నీల నరసింహ ఈడు గొర్రెగాస్తోడే అంటే ఈడు సామాన్యుడు ఏం గారు. కేసీఆర్ అన్నట్టు గొర్రెగాస్తోని తెలివి కలెక్టర్ కూడా పనికిరాడు అనేది వీడు నిజం చేసిండ్రు. మంచి సాహిత్యంతో పాటలు పాడిన రాసిన. అప్పుడు కొంత ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అదంతా జర వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రోజు మీకు ఇచ్చిన సలహా ఎవరది? గ్రంథాలయంలో నువ్వు సభ్యత్వం తీసుకో అని చెప్పి ఆ రోజు మా ఊళ్ళోనే కృష్ణరాజు అన్నట్టు ఆయన ఒక ఆయన అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఇంకొక ఆయన మన ఏబూసి నరసింహ అన్నట్టు ఆయన కూడా ఇట్లా పో, గిట్లా ఉండు, గిట్లా రాయి, గిసోంటి పుస్తకాలు చదువు, వీళ్ళిద్దరు నాకు సలహాలు ఇచ్చారు. కృష్ణరాజు అంటే ఆయన మా ఊరే, పక్క ఊరు ఏబూసి నరసింహ. కానీ అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ప్యానల్లో ఉన్నది ఎవరంటే మీకు బుందు మాధవి, అభిజిత్, నవదీప్ ముగ్గురిని చూసుకున్నా కూడా ముగ్గురికి తెలంగాణ సాహిత్యం తెలీదు. కొంచెం నవదీప్ గారు కొంచెం ఇక్కడే ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడతారు. మిగిలిన ఇద్దరు కూడా ఎక్కువగా మీకు తెలుగు కూడా అంత స్వచ్ఛంగా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎన్ఆర్ఐ ఇలాగా కొంచెం బయట దేశాల్లో చదువుకున్న వ్యక్తులు కాబట్టి. ఒకవేళ తెలంగాణ సాహిత్యం మీద పట్టున్న వ్యక్తి, తెలంగాణ సాహిత్యం యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి ఆ ప్యానల్లో ఉండుంటే మీరు ఈరోజు బయటకు వచ్చేవారు కాదేమో అని మీకు ఏమైనా అనిపించిందా? పక్కా అనిపించింది. ఎందుకంటే నేను తెలుగు భాష మీద పాట పాడినప్పుడు ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఈ పదం ఎప్పుడైతే అన్నానో అప్పుడే వాళ్ళ ముఖాన ముక్కిరిసినట్టు అయింది. అంటే నా పాట ఒకప్పుడు నీల నరసింహకు, నరసింహ తాతకు సాహిత్యం తెలియదు అన్నోళ్ళు నేను పుస్తకాలు చదివి సాహిత్యం మీద పట్టు సంపాదించుకొని పాటలు పాడిన, రాసిన వాళ్ళు ఇలా పెద్ద పెద్ద మేధావులే. ఆచార్య ఎన్ గోపి సారు, నర్సయ్య నీ పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి కనపడుతున్నాడు. ఆయన ఒలిగొండలో ఒకసారి మా రామన్నపేట పక్కన ఒలిగొండ అని ఉంది, ఒలిగొండలో ఒక పుస్తకావిష్కరణకు వచ్చిండు ఆయన ముఖ్య అతిథిగా. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను పాడిన పాట ఉంది కదా తెలుగు భాష పాట, నీ తెలుగు భాష పాటలో డాక్టర్ సీనారే కనపడుతున్నాడు అని అన్నాడు. బా నిజమా సార్ అని పాదాలకు నమస్కారాలు చేసి మించిన కాంప్లిమెంట్ ఉండదు. ఆచార్య ఎన్ గోపి. అయితే అంత పెద్ద పెద్ద మేధావులు కొంతమంది నన్ను అప్పుడు ఆనాడు ఈయనకు సాహిత్యం రాదన్నా, నేను పుస్తకాలు చదివి సాహిత్యం పట్టు సంపాదించుకొని మేధావులతో మెప్పు పొందిన. ఇవాళ బిగ్ బాస్ షోలో నేను ఎప్పుడైతే ఇది వాడినో, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అని ఎప్పుడైతే అన్నానో వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళ ముఖాన్ని అవసరం లేదు, వాళ్ళ ముఖాలంతా ఇది చేసారు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున లేస్తే ఇంగ్లీషే కదా మాట్లాడేది. మమ్మీ డాడీ ఏ చోట చూసినా కానరావేమి తెలుగు అక్షరాలు, పరభాష మోజుతో బూజు పడుతున్నాయి తెలుగు పదాలు. మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ నదిలా ప్రవహిస్తుంటే అమ్మ అయ్యా అనే పదాలు మూలకు మూలుగుతున్నాయి. సీతమ్మ శ్రీరాముని వనవాసం కంటే తల్లి తెలుగమ్మ, ఆనాడు సీతమ్మ శ్రీరామ వనవాసం కంటే ఎక్కువ నీకు గోసొచ్చి పడ్డది తల్లి అని తెలుగు భాషను ఈ రకంగా కూడా వర్ణించిన. కానీ ఇది మీరు అన్నట్టు మీరు బాగా నాడి పట్టిర్రు. వాస్తవంగా బిందు మాధవికి, అభిజిత్కు, నవదీప్కు నా గురించి వాళ్ళకు అంటే నర్సయ్య సాహిత్యం గురించి వాళ్ళకు
అంతు పట్టలే వాళ్ళు. ఇవాళ ఎంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకునే పాట నాది. నా పాటలో జీవం ఉంటుంది, నా పాటలో జీవం ఉంటుంది. నేను మాట్లాడినా కానీ స్వచ్ఛత ఉంటుంది. కానీ నాది వాళ్ళు అంటే గుర్తించలేకపోయారు వాళ్ళు అని నాకు అనిపించింది. అంటే ఆ జడ్జెస్ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే అసలు నర్సయ్య తాత అనేటోడు ఒక శక్తిరా, ఈ శక్తిని 10 మందికి పంచితే ఎంతోమంది జీవితాలను మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాము, ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించిన వాళ్ళం అవుతాము. ఈ పాట శక్తి ఇంతటితో ఆగిపోకూడదు, ముందుకు తీసుకెళ్ళాలి అనే తత్వం ఉన్నట్లయితే నాకు న్యాయం జరుగు. అండ్ ఇంకొక కేసు ఏంటంటే, ఒకవేళ ఆ ప్లేస్లో గీతా మాధురి గారు ఉన్నారు, ఆవిడ కూడా లాస్ట్ టైం ఒక సీజన్లో రన్నర్ అప్ అంటే విన్నర్ కాకుండా 2nd పొజిషన్ వచ్చారు. మేబీ ఆవిడన్నా కూడా ఆవిడ ఒక గాయని కాబట్టి మీరు ఒక కళ తెలిసేది, ఓకే ఈయన అద్భుతంగా పాడుతున్నాడు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేదు, ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండా పాడుతున్నాడు, ఆయన పాట వింటుంటేనే ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండానే వినాలనిపిస్తుంది అని చెప్పి మేబీ ఆ కన్సిడర్ చేసేదేమో ఆ ప్యానల్లో. ముగ్గురు కూడా నటులే ఉండడం వల్ల ఏమైందంటే ఈ కళ మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టరు. అయితే ఈ సాహిత్యం మీద కూడా వాళ్ళకు అవగాహన లేదేమో అనిపిస్తుంది. అందుకే అన్నాడు తర్వాత, నర్సయ్య తాత నీ పాట బాగుంది, నీ యాస బాగుంది, నీ పాట బాగుంది, ఇంకా మునుముందు ఇంకా మంచి మంచి స్థాయికి మీరు ఎదగాలనేది మాట్లాడేది. కానీ అస్సలు నా పాటలో సాహిత్యాన్ని వాళ్ళు పసిగట్టలేకపోయారు. కరెక్ట్. అయినా మీరు ఒక మాట అన్నారు కదా అప్పుడు, అంటే ఎదుటివాడికి మన గొప్పతనం అర్థం కాకపోయినంత మాత్రం మనం గొప్పవాళ్ళం కాదు అని కాదు, వాళ్ళు తీసుకునే కెపాసిటీ వాళ్ళ పొటెన్షియల్ లేదంతే. అందరికీ మన టాలెంట్ అర్థం కాదు. వజ్రం అందరికీ వజ్రంలా కనిపించదు కదా, వాడి దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది. కొమ్మర దగ్గరికి కొమ్మర ఏదో అంటారు కదా. సర్లేండి కానీ అద్భుతమైన టాలెంట్ ఉంది అసలు మీకు. బట్ ఏమైనా బాధ వేసిందంటే, ఎన్నో ఆశలతో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత, గేట్ దాకా వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేశారు, అమ్మయ్య నేను లోపలికి వచ్చాను, 100 రోజులు అన్నారు మీరు మెన్షన్ చేసినప్పుడు, 100 రోజులు దొరుకుద్ది వేదిక అని చెప్పి ఎన్నో ఆశలు ఉండుంటాయి. సడన్గా వచ్చిన వ్యక్తిని వచ్చినట్టు ఇలా పంపిస్తే వెనక్కి తిప్పి ఏం అనిపించలేదా? బాగా స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రైరనము. ఇది ఆదికొచ్చింది నాకు. వెనకడికి నేను ఒక పాట రాసుకున్నా, ఎప్పుడు దాదాపు ఒక 6-7 సంవత్సరాల కిందనే రాసుకున్న ఈ పాట. అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏది రానిది ఓ మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి, పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు తప్పితే నీ శుద్ధులేంచెను జనము, వద్దురావో మనిషి ఓర్వలేని తనము. ఇలా బిగ్ బాస్ షోలో నర్సయ్య తాత కనపడకపోతే అంటే నిజంగానే ఒక శక్తిని వీళ్ళు ఆపిర్రు, ఒక శక్తిని పోనీయలేదు, ఓర్వలేనితనమా, అసలు స్వార్థమా, ఎందుకు పక్కా జనాల నుంచి ఆ స్పందన వస్తుందని నేను నమ్మకంగా విశ్వాసంగా ఉన్నా. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా నా కుటుంబానికి దూరం ఉంటా, ప్రజలకు దగ్గర ఉంటా, ఎక్కడ ఏ ఆపతి సాపతైనా నేను ముందు ఉంటాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇక్కడ ఉండదండి? హైదరాబాద్లో ఊర్లోనే ఉంటారు. ఊర్లో ఉంటారు. ఒకప్పుడు ఉండే, ఆ కరోనా టైంలో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అక్కడనే ఉంటారు, ఇక నేను ఒక్కనే ఇక్కడ ఇటు అటు తిరుగుతుంటా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.